విషయం నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా అంటే కావాలని ఎవరన్నా అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి నిన్న కొమ్మినేని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను. అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే నేను 18 ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను, చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధతతో చేస్తుంటారని అందరూ అంటారు. నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను, భాష పరంగా కానీ మీరే పాతం చూడండి. ఇక్కడ కూడా వారించబోయాను. మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో, అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాను. ఏం కావాలి అంతకంటే నాకు అర్థం కావట్లా. ఎవరు మొండిగా ఏది ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్. సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు, అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే, దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు, తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అంతా చేసి ఈ 3 రోజులుగా ఇది అయిన తర్వాత 7వ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు, ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి, మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, ఆ తర్వాత ఆయన ట్వీట్. అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా, ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా, ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తారా, అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా మీరు అనే కోపం ప్రదర్శించాలా, అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా. వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు, అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ 5 కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా. దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు, అనంతపురం ఇక్కడ బార్డర్ వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు. ఈ ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా. ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే నాకు వచ్చి చూపిస్తున్నారు. ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే, ఛానల్లో మళ్ళీ రాలే. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ, ఎవరు మాట్లాడలే, అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరన్నా, సాక్షిలో పేపర్లో రాలే. దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కల ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి, ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు ఇప్పుడు చూపించారు, మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు. ఆ టైం చూస్తే ఒక 1 డే 2 డేస్ బిఫోర్ నుంచి 45 మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి, వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు. అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా, దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు, సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు, వేరే పత్రికల్లో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట. ఎవరైనా తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు, లేదా హైవేస్ వెంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట. బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి
వాళ్ళు క్షమాపణలు చెప్పారు, డిజోన్ చేసుకున్నారు. అది సమర్థనీయం కాదు, మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత, ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా, దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా, కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతాడు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడడం అలవాట్లేదు. ఆయన ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేని. ఆయన అన్ని సంస్థల్లో పనిచేశాడు. ఈనాడుతో మొదలుపెట్టాడు, ఆంధ్రజ్యోతిలో చేశాడు, ఐ థింక్ టీవీ5లో కూడా చేసినట్టున్నాడు, ఎన్టీవీలో చాలా కాలం చేశాడు. ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది, అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. అంటే ఎక్కడ స్పేర్ చేయడు, మొహమాటానికి పోడు, మొహం మీద కుండబద్దలు కొట్టాడు చెప్తాడు. అది లీడర్తో చెప్తాడు, జనంతో చెప్తాడు, డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు, అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు. తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు చెప్తాడు, నిక్కచ్చిగా ఉంటాడు. అది నచ్చలా అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుకు 14-19 మధ్య అనుకుంటా. నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కొద్దికాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు. సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలౌ చేశారు. ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని. ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతవరకు దేని మీద పోవాలి, వీళ్ళ మాదిరి ఉన్నారు కదా, తయారయ్యారు ఒక గ్యాంగ్, వాళ్ళ పేర్లు కూడా అనవసరం. ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్, నేను ప్రసార ఛానల్ అన్నాను, వాటి ప్రాపగండా మెషిన్స్ అవి. అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ పుష్ చేయడము, అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడు తన దీంట్లోంచి లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోయేకాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మేబీ పోయేకాలం 5 ఏళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో? ఎందుకు చేస్తున్నారంటే 5 ఏళ్లకు 4 ఏళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది, ఆ వ్యతిరేకత అనేది, అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద, ఈ పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా. ఎన్నికలకు ముందు ఏం మామూలువే, అరచేతిలో ఇటు చూపించి తిప్పినాడు కదా, మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేశాడు. ఒక అమాయకుడు, వెర్రివాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేరు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అంత బండ కూడా అందరి మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది జనానికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. దాని నుంచి వచ్చిన వ్యతిరేకత, దాని నుంచి వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే అది కనపడుతుంది ఎక్కడ చూసినా. 1 ఇయర్లో నిన్న 1 ఇయర్ అయిన సందర్భంగా నాకు తెలిసి న్యూట్రల్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి, ప్రజలు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకు వచ్చిన తీర్పుకు ఎవరు జరపాల్సింది, విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు జరుపుకోవాలి. మావి వైఎస్ఆర్సీపీ 1 ఇయర్ మిస్రూల్ మీద మేము పిలిచిన పిలుపుకు రెస్పాన్స్ అట్లా వచ్చింది. వాళ్ళు చేయలేకపోయారు. రేపు 12th అన్నారు, ఇంకా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఏముంది ఇట్లా పట్టకరావు లేని ఇష్యూ మీదనే ప్రదర్శనలు చేసినప్పుడు రేపే ఉంది, బలవంతంగా అయినా తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తారనుకుంటా 12th వాళ్ళు అనుకున్నట్టు. కానీ ఇప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేదు ప్రజల్లో. ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ, పోలీసుల దాష్టీక్యం కానీ, అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ, వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్
వాళ్ళ దుర్మార్గాలు కానీ, దౌర్జన్యాలు, దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు. ఎట్లా పాలా ఇది ఇట్లా ఆపచ్చు. 24 గంటలు కొట్టు, నీ 100-150 యూట్యూబ్ ఛానల్స్, నీ ప్రాపగాండా మెషిన్లు, పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపగాండా మెషిన్లు, చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి, నడుపుతున్నవి, పెద్ద గొంతు, చిటిక వేయకముందే రాష్ట్రమంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న, నువ్వు పెంచి పోషించిన నాయకులు, వీళ్ళందరితో మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హైయెస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమయ్యా అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక మహిళ మీద ఎక్కడన్నా అఘాయిత్యం కానీ ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురైంది. ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలని, అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు, ఇప్పుడు ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా? నిన్న అనంతపురంలో జరిగింది చూసిన, వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన ఒక అమ్మాయి దళిత బాలిక, ఇప్పుడు ఎస్టీ అమ్మాయి, కంప్లైంట్ ఇచ్చిన 6-7 రోజులు కూడా ఏం తెలియదు. ఆఖరికి ఎక్కడో చోట దొరుకుతుంది బడి, దొరికా కేసు బుక్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు. చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు. ఆయనకు కావాల్సింది ఇదిగో ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిగెత్తుకుంటూ పోయినా పట్టుకొని రావాలా, ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా, అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి. వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు? ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా, లేకుంటే వాడు డిఎస్పీ అయినట్టు పంచాయతీ చేయాలా, కమ్మోడికి పుట్టావా లేదా అని తిట్టాలా? ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు? ఈయనే పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు ఉంటుంది. సో దీన్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి చర్యలో పాలకుడుగా ప్రతి ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా, పథకాలతో సహా, మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా, ఏ పదవులకు ఎవరు తీసుకున్న దాంట్లో 50% పెట్టడంతో సహా, సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్లకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా, మహిళలను మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇది వాళ్ళకు చెప్పి లాభలేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం, దయచేసి గమనించండి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళు చేయాల్సింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది. 3 రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము, నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద, ఒక న్యూస్ ఛానల్ మీద, ఒక మీడియా మీద, జర్నలిస్టు మీద, విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్టు కూడా తెగించినావు. నీకు అధికారం ఇచ్చింది దీనికా? ప్రజలు ఆలోచించాలా. ఇంతకంటే దుర్వినియోగమే ఉంటుంది. దుర్వినియోగానికి పరాకాష్ట ఏముంటుంది? ఇంతకుముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది. మేబీ టెక్నికలీ ఎన్నికలు 5 ఏళ్ళు కాబట్టి వాళ్ళు ఉండొచ్చాము. బట్ దట్స్ నాట్. కానీ నువ్వు ప్రభుత్వంగా ఫెయిల్ అయిపోయారు. 1 ఇయర్లోనే ఘోరంగా ఫెయిల్ అయ్యారు. నాట్ ఓన్లీ ప్రామిస్లు నిలుపుకోలేదని కాదు, వచ్చిన తర్వాత పాలించే పద్ధతిలో కూడా అరాచకమే తప్ప పాలించాలనే తపన కానీ, సమర్థమైన పాలన అటు చేసి ఆ తపన కానీ, అసలు అవసరం పాలకులుగా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కానీ వాళ్ళు భావించట్లా. సో మా థీరీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం,
ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం, క్వశ్చన్ చేయకుండా రైజ్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో, దుడ్డు కర్రతో ఎట్లా బాగుతామో, ఇంకోటి మాట్లాడాలంటే భయపడేటట్టు ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది. దాని పరాకాష్ఠగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్లో కనపడుతుంది. ఇది ఈ ప్రమాద గంటికలు ఇవి ఒకరికి కాదు, ఎంటైర్ మీడియాకు, జర్నలిస్టులకు అందరికీ ఇదే. ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నా మేము సహించము. మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారినో ఆ ప్రభుత్వమే తప్ప ఇంక వేరే ఏది లేదు ఇక్కడ ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవల్ ఉంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు. బట్ అది నిలబడదు. కానీ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారో, ఆ పరిస్థితి క్రియేట్ చేశారు, దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాల్సిన పని ప్రభుత్వం అనేది వేరే ఉంది. దాంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ కంటే అది వేరే విషయం. కానీ నోరు కూడా ఎత్తలే ఇక్కడ, ఏది క్వశ్చన్ చేసిట్టేమని అనుకోవచ్చు. ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన పద్ధతిలో ఆయన డిబేట్ కండక్ట్ చేసిన దాని మీద కూడా నువ్వు తట్టుకోలేకపోయావంటే నువ్వు అసలు ఫ్యూచర్లో గొంతెత్తాల్సిన అవసరం లేదు, గొంతెత్తే అవకాశం ఉందనన్నా తొక్కుతాననే మెసేజ్ పంపిస్తున్నావు అనేది అర్థమవుతుంది. దీన్ని మేము సహించమనే